వార్త హెచ్డి ఛానల్కు స్వాగతం. ఓం నమో నారాయణ. శుభకార్యాల ఆరంభానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాల ప్రదాత సత్యనారాయణ స్వామి వ్రతం. ఈరోజు ఆ సత్యదేవుని సాక్షిగా నిజాంపేట ప్రాంతం మొత్తం ఒక దివ్యమైన చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోయింది. ఇక్కడ చూడండి. కార్తీక మాసం పవిత్రతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఆంజనేయ స్వామి దేవాలయం ఈరోజు లక్షలాది దీపాలతో మెరిసిపోతోంది. ప్రతి దీపం ఒక కోరిక, ప్రతి వెలుగు ఒక ఆశీర్వాదం. ఆ భక్తి జ్వాలల మధ్య వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో నిజాంపేట పరిసరాలు పులికించిపోయాయి. ఇంతటి దివ్యమైన వాతావరణంలో మహావైభవోపేతంగా జరిగింది సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. మామూలు వ్రతం కాదు, భక్తికి పరాకాష్ఠగా ఇక్కడ ఒకే వేదికపై ఏకకాలంలో 100 మందికి పైగా పుణ్య దంపతులు వ్రతాన్ని ఆచరించి ఆ స్వామివారి ఆశీర్వాదం పొందారు. సత్యనారాయణమూర్తి సాక్షాత్కారం కోసం వారు చేసిన ఈ అపూర్వ కైంకర్యాన్ని చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా చెప్పొచ్చు. వేద పండితులు, అర్చక స్వాములు వారి వేద మంత్రాల ఘోష ఆ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతిధ్వనింపజేసింది. సత్యమే రూపంగా, ధర్మమే మార్గంగా వెలసిన ఆ స్వామివారిని స్మరిస్తూ భక్తులు కరతాళ ధ్వనుల మధ్య హరే కృష్ణ హరే రామ అంటూ సత్యనారాయణ స్వామికి జై అంటూ 1కి 10 సార్లు నినదించారు. ప్రతి నినాదం మనసును కదిలించింది. ఈ పూజానంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమం నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచింది. నిజాంపేటలో జరిగిన ఈ వ్రతం కేవలం ఆచారం కాదు, అది ఏకత్వానికి, అపారమైన భక్తికి మరియు నిత్య సత్యానికి నిదర్శనం. ఇలాంటి ఆధ్యాత్మిక వైభవాన్ని చూసినందుకు మనసు నిండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.